నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. సాధారణంగా సముద్ర అధ్యయనం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే రకరకాల కోణాల్లో జరిగే అధ్యయనాలు ఆసక్తికరమైన అంశాలను మనకు తెలియజేస్తూ ఉంటాయి. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, అదేమో మానవ తప్పిదం. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ప్రయోగాలు కావచ్చు, అన్వేషణలు కూడా మనల్ని అలర్ట్ చేయడంతో పాటు మనకు తెలియలేని ఎంతో గొప్ప సబ్జెక్ట్ని అందిస్తూ ఉంటాయి. అయితే సముద్ర అధ్యయనాలు ఏ కోణాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, బీచ్ సిటీస్కి అంటే సాగర తీరాలు ఉన్నటువంటి నగరాలకి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు అనేటటువంటి పెద్ద పెద్ద చర్చలు కూడా నడుస్తూ ఉంటాయి. అలానే ఎప్పటికప్పుడు గ్లోబల్ వార్మింగ్ పై జరుగుతున్నటువంటి డిస్కషన్స్ కూడా చూడొచ్చు. తీర ప్రాంతాలు బాగా ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నగరానికి ఏదైనా డ్యామేజ్ జరగబోతోందా, ఏదైనా ముప్పు వాటిల్లబోతోందా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో విశాఖ లాంటి తీర ప్రాంతాలు చూస్తే ఒక్కొక్కసారి బీచ్ రంగు మారుతూ ఉండటం, తీర ప్రాంతాల దగ్గర నలుపు రంగు కనిపిస్తూ ఉండటం, అలానే తీరానికి ముందుకి చొచ్చుకొస్తున్నటువంటి సాగర తీరాలను చూస్తున్నప్పుడు ఏదో జరిగిపోబోతోంది అనేటటువంటి ఒక ఆందోళన, భయం మనలో వెంటాడుతూ ఉంటుంది. దీనిపైన డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు కేఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు, రిటైర్డ్ సైంటిస్ట్ ఆఫ్ NIO. నమస్తే సార్. సో జనరల్లీ ఓషన్ సంబంధించినటువంటి అధ్యయనాలు ఏ అంశాలపై జరుగుతుంటాయి సార్? ఈ సముద్ర శాస్త్రం ఏంటంటమ్మా, చాలా చాలా శాఖలు ఉన్నాయి. దీంట్లో చాలా మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. దీంట్లో లేని సబ్జెక్ట్ లేదు. అది సముద్ర అధ్యయన శాస్త్రం అనేది అంత కాంప్లెక్స్, అంత కాంప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రోధ్యయనంలో ఫిజికల్ ఓషనోగ్రఫీ అంటారు, కెమికల్ ఓషనోగ్రఫీ అంటారు, బయలాజికల్ ఓషనోగ్రఫీ అంటారు, జియోలాజికల్ ఓషనోగ్రఫీ అంటారు, తర్వాత మెరైన్ ఆర్కియాలజీ అంటారు. ఇలా రకరకాల వింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్ ఓషనోగ్రఫీ అంటే సముద్రంలో వచ్చే తుఫాన్లు, వాయుగుండాలు, సునామీలు, ఇవన్నీ స్టడీ. వాతావరణం ఎలా మారుతుంది, గ్లోబల్ వార్మింగ్, సముద్రం మూలన గ్లోబల్ వార్మింగ్కి రిలేషన్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. బయలాజికల్ ఓషనోగ్రఫీ సైంటిస్ట్ ఏం చేస్తాడు, సముద్రంలో ఉన్న జీవరాశులు చాలా చిన్న చిన్న మైక్రో స్టేజ్ నుంచి కెమింగ్లాల్ స్టేజ్ వరకు వాళ్ళ జీవన వైవిధ్యాలు ఏమిటి, ఇవన్నీ అవి స్టడీ చేస్తారు. మెరైన్ ఆల్గే ఉంటాయి, సముద్రంలో బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అవన్నీ ఉంటాయి. వాటన్నింటి గురించి చదివేవాడు బయాలజీ చేస్తాడు. కెమిస్ట్రీ అతను ఏం చేస్తాడు, వాటర్ ఎలా ఉంది, వాటర్ క్యారెక్టరిస్టిక్స్, వాటర్ పొల్యూషన్ విత్ డెప్త్, అవుది కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ చేంజింగ్, ఇవన్నీ చేస్తారు. జియాలజీ జూఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, సముద్రం కింద వాటర్ కింద నేల ఉంటుంది మన భూమిలాగే, దాని లోపల విపరీతమైన ఖనిజాలు, తర్వాత ఆయిల్, మ్యాంగనీస్ నాడ్యూల్స్ సర్ఫేస్ మీద, ఇలా రకరకాల మినరల్స్ ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయడం అలాగా, వాటిని పరిశోధించడం అలాగా, పైకి తీయడం అలాగా. మనకి చాలా మటుకు గ్యాస్ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ మన సముద్రంలో ఉన్నాయి. ఆ సబ్జెక్టు మళ్ళీ వేరు. మెరైన్ ఆర్కియాలజీ అంటే ఒక టైం తోటి కొన్ని చరిత్రాత్మక నగరాలన్నీ ఇక్కడ, ద్వారకా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సముద్రంలో ఇప్పుడు ఒకప్పుడు పైనుండి సముద్రంలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు వాటిని మళ్ళీ స్టడీ చేయడం, అండర్ వాటర్ ఆర్కియాలజీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తోటి ఆ చరిత్రను బయటికి తీయడం. అంచేది ఏంటంటే సముద్ర అధ్యయనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. పైగా ఒక సబ్జెక్టు ఇంకో సబ్జెక్టు ఇంటర్ రిలేటెడ్. బయాలజీ కూడా ఒక బయాలజీ తెలుసుకుంటే చాలంటే కుదరదు. బయాలజీకి జియాలజీకి రిలేషన్ ఉంటుంది, ఫిజికల్ ఓషనోగ్రఫీకి జియాలజీకి రిలేషన్ ఉంటుంది, కెమిస్ట్రీకి ఫిజిక్స్కి రిలేషన్ ఉంటుంది. అంచేత ఒక సబ్జెక్టులో మనం మొదలెట్టిన కొన్నాళ్ళకి అన్ని సబ్జెక్టులు తెలిస్తే తప్పితే మనం గెట్టన్నాం. సార్, సముద్ర వాతావరణ పరిస్థితుల వరకు ఈ తుఫాన్లు, వీటి లింకప్స్ చూస్తే కనుక తీర ప్రాంతాలు ఒక్కొక్కసారి రంగులు మారుతూ ఉండటం, అలానే ముందుకు వస్తూ ఉండటం, ఇట్లాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా బీచ్ సిటీస్కి ప్రమాదాలు ఎప్పటికైనా తప్పవు, మునిగిపోయే అవకాశాలు ఉంటాయి అనేటటువంటి వాదనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ ఫ్యాక్ట్స్? దీంట్లో ఏంటంటే, సముద్రంలో మీరు రంగులు మారుతున్నాయంటారు. ఏంటంటే ఒకప్పుడు బీచ్ మీద నల్లటి తెట్లా కనపడుతుంది, మీ ఆర్కే బీచ్ దగ్గర, అక్కడ దగ్గర. దానికి మనం కంగారు పడక్కలేదు, దానికి రెండు రకాలుగా ఉంటుంది. సముద్రంలో ప్లాజర్ డిపాజిట్స్ అని ఉంటాయి, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, ఇలిమినేటివ్, మోనోజేట్, అవన్నీ ఉన్నాయి. అవన్నీ భూమి మీద కోస్ట్ మీద కొట్టుకొచ్చినప్పుడు ఆ తెట్టు కింద ఫార్మ్ ఇలాగా బయో యాక్టివ్ కాదు, ఇలాగ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్న బీచ్ ప్లాజర్స్ మనకి కొన్ని చోట్ల ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్లో కొన్ని చోట్ల, వెస్ట్ కోస్ట్లో రత్నగిరి ఆ ప్రాంతంలో, తర్వాత ఏమో
తమిళనాడు దగ్గర మానవ కుర్చీ అని ఒక చోట, మన వైజాగ్లో భీమిలి ఆ ప్రాంతం దగ్గర, గోపాల్పూర్ ఆ ప్రాంతంలో ఇవి ఉండడం వలన ఏంటి, లో టైడ్ హై టైడ్ టైంలో ఇవి సముద్రం మీద కొట్టుకొస్తాయి తప్పితే వాటి మూలన కాకపోతే కాలుష్యం మూలన గల బీచ్ నల్లబడ్డం అంటే జరగచ్చు. ఇప్పుడు సముద్రంలో ఎవరన్నా కనుక ఆయిల్ అవి వదిలేసాడు అనుకో, చాలా గార్బేజ్ ఏదో తుక్కు అంతా వదిలేస్తే అది సముద్రం మీద కొట్టుకొచ్చినప్పుడు కూడా సముద్రం రంగు అవన్నీ మారుతుంది. అంచేత కాలుష్యములను వచ్చేది పక్కన పెడితే నల్లగా ఉన్నదంతా డేంజరస్ అని మనం అనుకోవడానికి, అది పొల్యూషన్ అనుకోవడానికి వీలు. రెండోది మీరు కలర్స్ మారుతున్నాయి అన్నారు కదా, కలర్స్ మారడం ఏంటంటే యాక్చువల్గా అది కలర్ మారడం కాదు. సముద్రానికి దగ్గరలో కోస్తా తీరంలో నీటి మీద సముద్రంలో ఫైటోప్లాంక్టన్ ఒక రకమైన సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఫైటోప్లాంక్టన్ చాలా యూస్ఫుల్ బయలాజికల్ స్పీసీస్. వాటికి ఏంటంటే ఒక రకమైన సన్లైట్ రిఫ్లెక్ట్ చేసే కలర్ ఉంటుంది, ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీలో కొన్ని కలర్స్ సముద్రం నీరు సన్లైట్ పడినప్పుడు కొన్ని కలర్స్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, కానీ సముద్రపు నీరు కొన్ని కలర్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్, ఆ బిబ్గయార్ అన్న దాంట్లో కొన్ని కలర్స్ ఏంటంటే అవి మనకి రిఫ్లెక్ట్ అయ్యి రంగులు మారుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా వచ్చే కలర్ చేంజ్ దానికి మనం భయపడక్కర్. పొల్యూషన్ మూలాన్ని కూడా కలర్ చేంజ్ అవుతాయి. ఏ సముద్రంలో రసాయన పరిశ్రమ ఆ చుట్టుపక్కల ఉందనుకోండి, వాడు పొల్యూటెంట్ ట్రీట్ చేయకుండా పొల్యూటెంట్ లోపల వదిలేస్తే అది ఆయిల్ పొల్యూషన్ ఉందనుకోండి, ఆయిల్ తట్టు ఉందనుకోండి, అటువంటివి కూడా వస్తుంటాయి. అంటే రెండు రకాలుగానే ఉంటాయి. ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ఆ ఫినామినా కనపడితే మా సైంటిస్ట్ అక్కడికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసి ఇది నిజమైందా, మనకు ప్రమాదం లేనిదా, ప్రమాదం ఉన్నదా, ప్రమాదం ఉన్నదైతే ఆ ఇండస్ట్రీకి ఏదో యాక్షన్ తీసుకోమనడం చేస్తుంటాం. సార్, సముద్ర తీర ప్రాంతాల పొడవు పెరిగింది ఎందుకు? పొడవు పెరగడం అంటే సముద్ర తీరం సడన్ గా పొడవు పెరిగిపోదు. అది దాని సింపుల్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు మన నావిగేషన్ సిస్టమ్ కానీ మన మెజరింగ్ సిస్టమ్ కానీ నేను 73లో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా థియోడ్లైట్లని, సెక్స్టెంట్లని చాలా రిమోట్, ఇప్పుడైతే అవి అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్తో ల్యాండ్ మెజర్మెంట్స్ కానీ సర్వే మెజర్మెంట్స్ కానీ, ఇప్పుడు ఇదివరకు విమానంలో వెళ్తుంటే ఏ ఏరియా మీద వెళ్తుంటే ఆ ఏరియా మ్యాప్ పెట్టుకుని ఆ పైలట్ దాని మీద గుర్తు పెట్టుకుని మేము సర్వేలు చేసినప్పుడు పైలట్ గుర్తు ఇక్కడికి వచ్చినప్పుడు కోట దాటాను, ఈ అడవి దాటాను, అలా ఒక మ్యాప్ పక్కన పెట్టుకుని ఫ్లై చేసిన రోజులు కూడా సర్వేలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. గ్లోబల్ పొజిషన్ నావిగేషన్ సిస్టమ్ ఒక మైక్రో సెంటీమీటర్ మిల్లీమీటర్ లెవెల్లో కూడా మెజర్మెంట్ చేసే టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ రావడం వల్ల ఏమైంది, ఇది వరకు మనం మెజర్ చేసిన కోస్ట్ లైన్ అంతా తప్పు. కోస్ట్ లైన్ ఇలా నేను 2 పాయింట్ల మధ్య స్ట్రేట్ గా మెజర్ చేస్తాను అనుకోండి, 10 అడుగులే వస్తుంది. కానీ దానికి కోస్ట్ ఇలా మెలికలు తిరిగింది అనుకోండి, ప్రతి పాయింట్ దగ్గర నేను మెజర్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. ఆ టెక్నాలజీ పెరగడం వల్ల కోస్ట్ లైన్ పెరిగింది. అంతేగాని అదేదో ఇదేం కాదు, కోస్ట్ సడన్ గా సాగిపోవడం అటువంటివి కాదు. సార్, మీరు ఇందాక చెప్పినట్టు సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాల పైన కూడా విపరీతమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. అవి గనక వెలికి తీస్తే అప్పుడు బంగారం మనకు అందుబాటులో వస్తుంది అనేటటువంటి ఆలోచన, చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏంటి సార్ ఇంట్రెస్టింగ్ అది ఇంత ప్రాక్టికల్ కాదమ్మా. ఎందుకంటే సముద్రంలో కనిపించే గోల్డ్ సాధ్యమైనంత వరకు 2 రకాలుగా దొరుకుతుంది. హైడ్రోథర్మల్ వెంట్స్ అని ఉంటాయి. అంటే సముద్రంలో బాగా డీప్ లో పైనుంచి కింద నుంచి మ్యాగ్మా వచ్చి అగ్నిగుండాలు ఉంటాయి అక్కడ. అటువంటి హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర కానీ కొన్ని మిడిషానిక్ రిడ్జెస్ దగ్గర కానీ అటువంటి చోట్ల గోల్డే కాదు రకరకాల ఖనిజాలు దొరుకుతాయి. 1981లో నేను ఇండియాలోనే ఫస్ట్ టైము మేము సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఇండియాకి మారిషస్కి మధ్యన ఒక మిడియోషియానిక్ రిడ్జ్ పక్కన మ్యాంగనీస్ నాడ్యూల్స్ని నిన్న 26th రిపబ్లిక్ డే, అప్పుడు కూడా 1981 రిపబ్లిక్ డే రోజుని ఆ మ్యాంగనీస్ నాడ్యూల్ని పైకి తీసాం. అవి సర్ఫేస్ మీద ఉంటాయి, బంగాళదుంప సైజులో ఉంటాయి. కానీ సముద్రంలో ఇంకో రకం కూడా బంగారం చేరుతుంది. ఏమిటంటే కోస్టల్ ఏరియాలు అన్నీ కూడా సముద్రాలు అలా తాకిడి జరుగుతుంటే ఆ కోస్టల్ ఏరియాలో ఉన్న కొండలు గండలు ఇవి అవన్నీ సముద్రాల్లోని నదుల నుంచి వచ్చే సముద్రాల నుంచి వచ్చే చోట కూడా ఏంటంటే మనకి
ల్యాండ్ మీద ఏవైతే రిసోర్స్ ఇందాక మీకు చెప్పిన ఒక ప్లాజర్ డిపాజిట్స్ అని బ్లాక్ శాండ్స్ అవి కూడా నేల మించి సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ బీచ్ మీకు వచ్చినవే. ఓకే. అంచేది ఈ గోల్డ్ ఏంటంటే మైక్రో సైజులో ఉన్న పార్టికల్స్ ఉంటాయి అవి అలాగా చాలా చిన్న సైజులోకి వెళ్ళిపోయి ల్యాండ్ మించి సముద్రంలోకి చేరతాయి. కానీ వాటిని వెలికి తీయడం టెక్నాలజీ కానీ కాస్ట్ కానీ అది దానికన్నా చాలా ఎక్స్పెన్సివ్. అంటే అది మన చేతిలో సాధ్యమైనంత ఇది కాదు. దొరకడం అయితే మైక్రో సైజులో గోల్డ్ ల్యాండ్ నుంచి వచ్చే గోల్డ్ అక్కడ సముద్రంలో ఇసుకల్లోనూ ఉండొచ్చు. కానీ బట్ సముద్రంలో ఏంటంటే ఆయిల్ కానీ ఆ తర్వాత ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఈ మ్యాంగనీస్ నాడ్యూల్స్, ఇంకా కొన్ని బయో యాక్టివ్ సబ్స్టిట్యూట్స్ వీటిలన్నిటికీ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ వచ్చింది. కానీ ఆ గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేంత అంటే లాభదాయకంగా ఎక్స్ట్రాక్ట్ చేసేంత టెక్నాలజీ కాదు. ఎస్ సార్, బీచ్ నగరాలకి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంది అనేటటువంటి అధ్యయనాల్లో పర్టికులర్గా అవి ఏమైనా చెప్తున్నాయా సార్, లేకపోతే ఇవన్నీ చర్చల వరకే మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు అంటారు? కోస్టల్ ఏరియాస్ సీ లెవెల్ రైజ్ వలన ఎఫెక్ట్ అవడం అది బియాండ్ డౌట్, ఇది డెఫినెట్లీ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇందాక గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పుకున్నాం మనం. సీ లెవెల్స్ గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. అదేమో మానవ తప్పిదం. మన మూలానే మన టెక్నాలజీ పెరిగి, ఇండస్ట్రియలైజేషన్ పెరిగి, అర్బనైజేషన్ పెరిగి, చెట్లు కొట్టేసి పొల్యూషన్ పెంచేసి వీటిలన్నీ పెంచడం వలన టెంపరేచర్స్ రైజ్ అయిపోయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక కార్పెట్ కింద భూమి చుట్టూ పడిపోదు, ఒక కార్పెట్ కింద ఫార్మ్ అయిపోయింది. అంచేత భూమి యొక్క టెంపరేచర్ బయటికి వెళ్ళటం లేదు, గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. దాని మూలన ఏమిటవుతుంది, సీ సర్ఫేస్ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి, సీ లెవెల్ రైజ్ అవుతుంది. ఈ సీ లెవెల్ రైజ్ చేసిన ఫ్యూ సెంటీమీటర్స్ పర్ డికెట్ చొప్పున రైజ్ అవుతుంది. దాని మూలన ఏమిటవుతుంది, మనకి కోస్తా తీరంలో ఉన్న సిటీస్కి మనం కనుక తగినట్టు జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మునిగిపోయే ప్రమాదం తప్పకుండా. ఇప్పటికే ఒక 20-30 ఇయర్స్లో వరల్డ్లో కొన్ని నగరాలు ఐడెంటిఫై చేశారు వాటికి థ్రెట్ బాగా ఉందని. దానికి నివారణ చర్యలు కనుక తీసుకోకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ వలన సిటీస్ ఎఫెక్ట్ అవడం అనేది కరెక్ట్. దానికి నివారణ చర్యలు ఏం చేయాలి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ అని ఒకటి ఉంది, దాన్ని కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మన ఇండియా కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఉంది, ఒక 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. సముద్ర తీరం దగ్గర నుంచి ఒక 500 మీటర్ల వరకు హై టైడ్ లైన్ వరకు కూడా ఏంటంటే ఏ రకమైన నిర్మాణాలు చేపట్టకూడదు, ఏ రకమైన డిస్ట్రక్షన్ చేయకూడదు. అది కాకుండా కొన్ని చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, అండమాన్ నికోబార్ దగ్గర కానీ, తమిళనాడు దగ్గర కానీ, తమిళనాడుకి శ్రీలంక మధ్యన కానీ కోరల్ రీఫ్స్ అవన్నీ ఏరియాలు. ఆ ఏరియాలో అయితే CRZ1 అక్కడ ఏ డెవలప్మెంట్ తీసుకోవడానికి వీలు. మన పట్టణ తీరాల్లో ఒక రకం రూల్స్, గ్రామ తీర ప్రాంతాల్లో ఒక CRZ, ఇలా సెన్సిటివ్ ఏరియాస్లో ఒక CRZ, ఇవన్నీ డిఫైన్ చేశారు. దాన్ని కనుక మనం ఫాలో అవుతే ఏంటంటే మరీ సైక్లోన్లు కానీ, సునామీలు కానీ, గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్ రైజ్ కానీ వచ్చిన ఎఫెక్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అదేం లేకుండా మన సముద్రం అదే నది ఒడ్డునే, సముద్రం ఒడ్డునే 5 స్టార్ హోటల్ కట్టేస్తాను, బీచ్ రిసార్ట్లు పెట్టేస్తాను, ఎంటర్టైన్మెంట్లు అన్నీ పెట్టేస్తాను అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం అంతా పెట్టుబడి. సార్, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మన వైజాగ్ బీచ్ తీసుకుంటే ఒకప్పుడు చాలా వెనక్కి ఉండేటటువంటి బీచ్ ఇప్పుడు అలా 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 తీర ప్రాంతానికి వస్తుంది. ఇప్పుడు మనుషులు కూర్చునేటటువంటి ఏదైతే ఆ క్యారిడర్ వాల్ ఉందో అక్కడ వరకు వచ్చిన పరిస్థితులు కూడా. ఈ మార్పుని ఎలా గమనిస్తున్నారు? అంటే గ్లోబల్ వార్మింగ్, సీ లెవెల్ రైజ్ ఇది ఇంటర్నేషనల్ ఫినామినా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రాలు అన్ని కనెక్టెడ్. మన సముద్రం ఒక్కటి వేరేగా ఉంది, ఇంకో సముద్రం వేరేగా కాదు. హిందూ మహాసముద్రం అయినా, పసిఫిక్ సముద్రం అయినా, అట్లాంటిక్ సముద్రం అయినా, మళ్ళీ మన అరేబియన్ సీ అయినా, ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్, మన బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్. సో గ్లోబల్గా సీ లెవెల్ రైజ్కి ఒక రకమైన ప్యాటర్న్ ఉంది. దాని వలన కొన్ని సిటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని క్యాలిక్యులేట్ చేశారు. లోకల్గా వచ్చేటప్పటికి ఏంటంటే సీ లెవెల్ రైజ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఏరియా టోపోగ్రఫీ, ఫర్ ఎగ్జాంపుల్ యారాడకొండ ఉంది. యారాడకొండ మూలన ఏమిటవుతుంది, యారాడకొండకి దక్షిణం వైపునేమో ఇసుక మేట వేస్తుంది, ఉత్తరం వైపు రామకృష్ణ మిషన్ బీచ్ ఇవన్నీ ఏరియాలు ఏంటంటే సరైన సెడిమెంట్ ట్రాన్స్పోర్ట్ అది లేకపోవడం వలన అక్కడ అలలు గట్టిగా తీవ్రంగా కోసి ఆ ఏరియా ఎప్పుడు కూడా కోత ఎక్కువ. దానికి రకరకాల రెమెడియల్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను సీవాలు కడుతున్నారు ఒకటేను. తర్వాత ఎక్కడైతే బీచ్ నరిష్మెంట్ అని ఎక్కడైతే మనకి
సరైన కోత ఎక్కువ ఉందంటే అక్కడ ఇంకో చోట నుంచి ఇసుక తీసుకొచ్చి డ్రెడ్జెస్ ద్వారా అలాగ దాన్ని రీప్లేస్ చేస్తుంది, దాన్ని నరిష్మెంట్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలు కొన్ని ట్రైపాడ్లు కడుతున్నారు. అంటే బీచ్ దగ్గరలో సీవాళ్ళ కింద కట్టి కొంతవరకు ఈ అలల యొక్క ఉధృతిని తగ్గించడం. అంటే లోకల్ ఏరియాల్లో ఉండే సీ లెవెల్ రైజ్ వేరేగా ఉంటుంది, ఓవరాల్గా ఇంటర్నేషనల్గా గ్లోబల్ సీ లెవెల్ రైజ్ రేటు వేరేగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటాయి, వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటున్నారు. బట్ మనం ఏంటంటే కోస్తా తీరాల్లో అటవీ సంపద పెంచడం, సముద్ర తీరంలోకి పొల్యూషన్ తగ్గించడం, వ్యర్థాలను వదిలేయకుండా చేయడం, ఇవన్నీ చేస్తే తప్పితే సీ లెవెల్ రైజ్ మాత్రం లోకల్గాను ఎక్కువగా ఉంటుంది, ఓవరాల్గా గ్లోబల్గా ఇక్కడ ఇందాక చెప్పినట్టు చాలా కారణాల వలన సీ లెవెల్ రైజ్. సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్, జనరల్లీ సముద్రంలో వచ్చేటటువంటి ఈ మత్స్య సంపద చూస్తే చాలా మటుకు కమర్షియల్ ఆస్పెక్ట్లో చూడొచ్చు, హెల్త్ బెనిఫిట్లో చూస్తే కనుక అన్ని రకాలు తినడానికి పనికిరావు. కానీ ఇప్పుడు కొత్త రకాలు వెరైటీ వస్తున్నాయి, అవి చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లాంటివన్నీ కొత్త ఎక్స్పెరిమెంట్లనే చెప్పాలి, అట్లాంటివి తినొచ్చు అంటారా? అవన్నీ కూడా తినొచ్చండి, కానీ ఏంటంటే నేను నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే మొత్తం అట్లాంటిక్ సముద్రం కానీ పసిఫిక్ సముద్రం కానీ అమెరికన్ కోస్ట్లో కానీ కొన్ని చోట్ల ఏంటంటే చాలా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ వెరీ కాస్ట్లీ ఫిష్ ఉన్నాయి. చూనా ఫిష్ అనొచ్చు, ఇంకా రకరకాల వాటికి సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే వీటిని మనం తినకూడదని తినడానికి ఏ ఫిష్ అయినా బాగానే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్. మీరు ఏంటంటే వాటి సంఖ్య మిగతా ఫిష్తో కంపేర్ చేస్తే కనుక ఆల్రెడీ అవి కంప్లీట్గా క్షీణించిపోయాయి. ఆ సంపదే మనకు తక్కువ, తిమింగలాల సంపద కూడా తక్కువైపోయింది, అన్ని తక్కువైపోయాయి. ఆ తక్కువైపోయిన స్పీసీస్ని ఇంకా మనం నాశనం చేయడం కన్నా వాటిని ఎండేంజర్డ్ స్పీసీస్ అని అంటారు. అంటే వాటిని ముట్టుకోకూడదు, వాటిని అలా సముద్రంలో బతకని వాళ్ళు ఇంకా కొన్ని ఫిష్, జూనా ఫిష్ లాంటివి కమర్షియల్గా ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. కానీ మామూలు ఫిష్తో కంపేర్ చేస్తే మీరన్న ఈ ఎక్స్పెన్సివ్ ఫిష్ అంటే ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఎందుకంటే చాలా రేర్ అకరెన్స్, వాటిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో కుందేలు కనపడమంటే కనపడుతుందా, కొన్ని జీవరాశులు మనకి చిలకలు కనపడమంటే సిటీలో చిలకలు కనపడతాయి, వాటిని మనం అంతరించేస్తే అలాగే పోతాయి. పిచుకలు కనపడమంటే కనపడటం లేదు, అలా అయిపోయింది. అంచేత కొన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ని మనం తినకూడదు అనడం కన్నా వాటిని అలాగా ఆ సముద్రాల్లో క్షేమంగా బతకనివ్వడం మనం దానికి చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.